నా పేరు పెండియాల కోటేశ్వరరావు. మాది పౌడిపాడు విలేజ్, నర్సాపేట మండల్, పల్నాడు డిస్టిక్. మాకు విల్ట్ తగిలింది చేలో. విల్ట్ అని మాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత నేను ఇట్లా విల్ట్ మా ఊళ్ళో ఆల్రెడీ అంత ముందు తగిలింది, ఆ పొలాల్లో చూసి మా చేలో కూడా తగిలిందని చెప్పేసి క్లారిఫై చేసుకుందామని చెప్పేసి ముందు ఎస్వీఎస్ గారికి ఫోన్ చేస్తే విల్ట్ బాగుంటేనేమో ఒకటి, బాగాలేకపోతే ఇంకో రంగం అంటే ఇప్పుడేనండి అన్న. అంటే పోలియో గోల్డ్ వేయమన్నాడు. సరేలే అని పోలియో గోల్డ్ తీసుకొచ్చి ఇసుకలో కలిపి సిమ్మేశాను. కానీ పోలియో గోల్డ్ చల్లి ఇసుకలో చిమ్మి నీళ్లు పెట్టమన్నాడు. పెట్టాను. నీళ్లు పెట్టిన తర్వాత నాకు పూర్తిగా డౌట్ వచ్చింది. మొక్క మొత్తం డౌట్గా ఉండి కాదండి పోలియో గోల్డ్ వల్ల కాదండి అన్న. అట్లయితే వనివా అని ఉంది, అది పోద్దాం అన్నాడు. ఆ రోజే వెళ్ళి మరుసటి రోజే వెళ్ళి వనివా అని తీసుకొచ్చి ఎకరానికి ఒక బుడ్డి 600 లీటర్లో కలిపి పోసాను. ఆల్రెడీ వనివా ఇచ్చేటప్పుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? 50% లోపల డ్యామేజ్ అయినాయి రికవరీ అవుతాయి, 50% అబోవ్ ఉన్నాయి రికవరీ కావు, దానికి ఇష్టమైతేనే పోసుకోండి, తర్వాత మరలా నా చేలో మొక్కలు చచ్చిపోయినాయి అనే మాట అనొద్దు అన్నాడు. నేనేమనుకున్నా అంటే పోయినాయి, ఏదో పోయినాయి, కొత్త ఆటకి రాకూడదు. విల్ట్ అంటే నీళ్లు పెట్టినప్పుడల్లా అటాక్ అవుతుంది, అందుకని చేను మొత్తం డ్యామేజ్ వస్తాయని చెప్పేసి నేను డేర్ చేసి తీసుకొచ్చి, నాది పాదెక్కు 2 ఎకరాలు, పాదెక్కు 2 ఎకరాల్లో 1 ఎకరం 60 సెంట్లు ఏముంటుంది పైరు. కానీ తప్పనిసరి అని 2 డబ్బాలు పోసాను నేను. కానీ పోసిన తర్వాత కొత్త మొక్కకంటూ ఏది రాలా. 50% అబౌట్ డ్యామేజ్ అయిన చెట్లు మాత్రం కంపల్సరీ ఎండిపోయినాయి. వాటికి మళ్ళీ మొక్కలు తీసుకొచ్చి కూడా నాటుకున్నా. కాబట్టి నాకు తెలిసినంతవరకే విల్ట్కి ఇవాళ పర్ఫెక్ట్గా మందు అంటూ ఏదన్నా ఉందంటే వనివా అనే నేను అనుకున్నా. నాతో పాటు నా చుట్టుపక్కల రైతులు చాలామంది చాలా పోసారు. ఏది రోకో పోసారు, మెట్లాక్సిలు, బావిస్టాన్ పోసారు, ఏయో చేశారు. ట్రైకోడర్మా వీడి సుడోమోనాస్ అని. ట్రైకోడర్మా వీడి సుడోమోనాస్ పోద్దామని నేను సీన్ గారిని అడిగాను. కానీ అది బ్యాక్టీరియా డెవలప్ కావడానికి టైం పడుతుంది, ఫెర్టిలైజర్ వేయకూడదు, ఫెర్టిసైడ్స్ కొట్టినా కూడా బ్యాక్టీరియా చచ్చిపోద్ది అన్నాడు. ఇప్పుడు ఫెర్టిలైజరు ఫెర్టిసైడ్స్ కొట్టకుండా ఉండటం అనేది జరిగే పని కాదు. కాబట్టి నేను వనివా వైపు బెండ్ అయ్యి వనివానే తీసుకొని వనివా పోసాను. పోసినందుకు నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే కొత్త మొక్క ఒక్కటి కూడా రాలేదు. ఇది మాత్రం పచ్చి నిజం. మీరు వచ్చి చూసుకున్నా కూడా మిగతా చేనుల పరిస్థితి నాకు తెలియదు, కానీ మా చేలో కొత్త మొక్క అంటూ ఒక్కటి కూడా రాలా. కాబట్టి నాకు ఈ మందు ప్రిఫర్ చేసినందుకు ఎస్వీఎస్ సీన్ గారికి ధన్యవాదములు.